మందుబాబులు తస్మాత్ జాగ్రత్త. న్యూ ఇయర్ కదా అని పబ్బుల్లో గబ్బుగా తాగి రోడ్లపైకొచ్చారు. జైలు ఊచలే. 24/7 పోలీస్ డిపార్ట్మెంట్ పహారా కాస్తోంది. దొరికితే దంచుడే అన్నట్టుగా లాఠీమాకు రెడ్ అలర్ట్ జారీ అయింది. ఎక్సైజ్ అధికారులతో కలిసి TV9 స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. పెద్ద మొత్తంలో నాన్ పెయిడ్ లిక్కర్ని స్వాధీనం చేసుకుంది. డిసెంబర్ 31న రోడ్లపైకి తూలుతూ వస్తే తోలు తీసేందుకు సిద్ధమయ్యారు ఖాకీలు. సంబరాలు సరదాలు చిందులు వరకు ఓకే, కానీ చిందుల్లో చుక్కేసి దొరికితే మాత్రం ఇక దబిడి దిబిడే అంటూ హెచ్చరిస్తోంది పోలీస్ డిపార్ట్మెంట్. డిసెంబర్ 31వ తేదీన కుర్రకారు కుక్కిన పెనులా ఉండకపోతే వాళ్లను జైల్లో కుక్కుతాం అన్న మెసేజ్ ను కూడా చాలా గట్టిగా పంపేందుకు వారం రోజుల పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టింది. తాగి వాహనాలు నడిపే వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని హెచ్చరిస్తున్నారు పోలీసులు. సెలబ్రేషన్స్ లో తాగి వాహనం నడపకుండా పబ్ యజమానులు డ్రైవర్స్ నియమించాలని లేదా ప్రజా రవాణా వాడుకోవాలని సూచించింది. ఈగల్, లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, షీ టీమ్స్ అలర్ట్ చేసింది. డ్రగ్స్ తో పట్టుబడితే మాత్రం యాక్షన్ సీరియస్ గా ఉంటుందని హెచ్చరిస్తున్నారు ఖాకీలు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేయవద్దు. మీరు ఏమాదిరూ డ్రింక్ చేస్తే మీరు ఎవరో ఒక స్పేర్ డ్రైవర్ని పెట్టుకోండి, లేదంటే క్యాబ్ తీసుకెళ్ళండి. కానీ ఏదో డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే డెఫినెట్లీ మీకు చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ డ్రగ్స్ కోసం కూడా సపరేట్ టీమ్స్ని ఫామ్ చేసి ఈ పబ్స్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, ఎక్కడెక్కడ సప్లై అది కూడా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. స్పెషల్గా ఈసారి షీ టీమ్స్ కూడా దాదాపు 30 షీ టీమ్స్ కూడా పెట్టడం జరిగింది. హైదరాబాద్ లోని పలు ఏరియాల్లో సిపి సజ్జనార్ సుడిగాలి పర్యటన చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ యువతి యువకులకు క్లాస్ స్పీకర్ ఆయన తాగి వాహనం నడిపి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయవద్దని సూచించారు ఆయన. పాత బస్తీలోని పలు ఏరియాల్లో ప్రత్యేక దృష్టి పెట్టిన పోలీసులు నేరస్తులు, రౌడీ షీటర్ల ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. నిన్న రాత్రి డీసీపీ కిరణ్ ఖారే స్వయంగా పర్యటించి డ్రగ్స్, మత్తు పదార్థాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ మహానగరంలో రాత్రిపూట పోలీసు అధికారులు అడుగడుగున తనిఖీలు నిర్వహిస్తున్నారు. డీసీపీ స్థాయి అధికారులే 2 వీలర్ వాహనాలపైన లోపలికి వెళ్లి తనిఖీలు నిర్వహిస్తున్నారు. సౌత్ జోన్ డీసీపీ స్వయంగా 2 వీలర్ వాహనంలోనే ఇరుకైన గలీలో వెళ్లి తనిఖీలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా ఇది న్యూ ఇయర్ వచ్చే ముందు ఖచ్చితంగా ఈ యాక్టివిటీస్ ఇంకా పెరుగుతుంది. సో ఆ ప్రకారంగా డ్రగ్స్ గురించి మనకి చాలా ఇక్కడ గాంజా, తర్వాత ఇంజెక్షన్ తీసుకొని అట్ ద సేమ్ టైం వైట్నర్ గురించి కూడా చాలా అలవటం ఉంది. ఈ కోసం మనము ఇది ప్రయత్నం చేస్తున్నాము. సో మంగళ్ హాట్ల ఏరియాలో కూడా అక్కడ కూడా గాంజా తీసుకొని నైట్లో చాలామంది గాంజా సేల్ చేస్తున్నారు, గాంజా ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నారు. సో ఆ గురించి కూడా ఇది నడుస్తుంది. సో మనము కూడా ఈ అందరూ మౌలవీస్కి అందరికీ చెప్పడం జరిగింది. మీరు కూడా మీ సైడ్ నుంచి ఏదైనా దర్గాస్లో, మాస్క్లో మీ సైడ్ నుంచి అందరికీ చెప్పాలి. సో దాట్ వీ క్యాన్ కంట్రోల్ ఆల్ దీస్ థింగ్స్. అట్ ద సేమ్ టైం ఈ నషా గురించి కూడా పార్దివాడలో మనం చూస్తున్నాము. చాలామంది మనకి ఇల్లీగల్ బెల్ట్ షాప్స్ వాళ్ళు కూడా దొరికారు. దాంట్లో కూడా ఆల్మోస్ట్ 50+ బాటిల్స్ ఇప్పుడు ఒక ఇన్సిడెంట్స్లో మనకి దొరికింది. ఎవరైతే గాంజాయి వాడుతున్నారనేసి పదే పోలీసు అధికారులకు సమాచారం వచ్చిందో, ఎక్కడైతే ఫిర్యాదులు వచ్చాయో ఆ ప్రాంతాల్లో ఎక్కువగా ఫోకస్ నిర్వహించాము. అక్కడే తనిఖీలు నిర్వహిస్తున్నామనేసి కూడా సౌత్ జోన్ డీసీపీ కిరణ్ చెప్పుకొస్తున్న పరిస్థితి. పాత బస్తీలో పోలీసుల తనిఖీలు ముమ్మరమయ్యాయి. రౌడీ షీటర్ల కదలికలపై నిఘా పెంచిన పోలీసులు అర్ధరాత్రి రోడ్లపై తిరుగుతున్న యువకులను ప్రశ్నిస్తున్నారు. డ్రగ్ పెడ్లర్స్, కన్స్యూమర్లపై స్పెషల్ డ్రైవ్ జరుగుతోంది. న్యూ ఇయర్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. మొత్తంగా న్యూ ఇయర్ వేడుకలు సురక్షితంగా, బాధ్యతాయుతంగా జరుపుకోవాలని సిపి సజ్జనార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.